తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మంత్రిమండలి గురించి మంత్రిమండలి విస్తరణ గురించి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఇక ఇదే తరుణంలో అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్ళారు సీఎం, అలాగే డిప్యూటీ సీఎం, అలాగే టీపీసీసీ చీఫ్. సోమవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఒక భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి ముఖ్యంగా విస్తరణకు సంబంధించి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇక మంత్రుల జాబితాను ఈ భేటీలో ఖరారు చేశారని చెప్పేసి, అంటే వీటితో పాటుగా కొన్ని చైర్మన్ కార్పొరేషన్లకు సంబంధించి కొన్ని నామినేటెడ్ పదవులు కూడా ఖరారు చేసిన అవకాశం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఆలస్యమైనందున వీలైనంత త్వరగా ముహూర్తం పెట్టాలని చెప్పేసి హైకమాండ్ కూడా ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మోడం నడుస్తుంది కనుక ఉగాది లేదా దాని తర్వాత ఒక మంచి ముహూర్తం చూసుకొని కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని అటు అధిష్టానం కూడా భావిస్తోంది. ఇక ప్రస్తుతం క్యాబినెట్లో 6 ఖాళీలు ఉన్నాయి. ఈ 6 ఖాళీలకు సుమారుగా ఒక 12 మంది, అంటే డజన్ మంది నేతలు పోటీ పడుతూ ఉన్నారు. గత ఎన్నికల సమయంలో మంత్రి పదవి హామీలతో పార్టీలోకి వచ్చిన నేతలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పట్టుబడుతున్న పరిస్థితి. ఇక దీంట్లో భాగంగానే కులాలు, ప్రాంతాలు, ఇతర సమీకరణలు ఏవైతున్నాయో ఆ సమీకరణాలన్నింటినీ కూడా చూసుకొని కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇన్నాళ్ళు మంత్రి పదవులకు సంబంధించి వీటన్నిటి భర్తీని పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, అంటే ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలు, అంటే మంత్రి మండలిలో క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేని జిల్లాలు మనం చూసినట్లయితే ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, ఈ 4 జిల్లాలు మనకు. ఉమ్మడి ఆదిలాబాద్ ఉంది ఇందులో. ఆదిలాబాద్, రంగారెడ్డి, అలాగే హైదరాబాద్, తర్వాత నిజామాబాద్కి సంబంధించి కూడా ఈ 4 జిల్లాలకి క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. ఈసారి విస్తరణలో భాగంగా ఆయా జిల్లాల నేతలకు పదవులు అప్పగించాల్సి ఉందని చెప్పేసి కూడా భావించిన పరిస్థితి అవుతుంది. ఇక వీరితో పాటు ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న జిల్లాల నుంచి ఎమ్మెల్యేలతో పాటు 2 సీనియర్ మంత్రుల కుటుంబ సభ్యులు కూడా, అంటే ఇప్పుడున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మంత్రిగా ఛాన్స్ కోసం వాళ్ళు తీవ్ర స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు, పైరవీలు చేస్తుండటం కూడా అధిష్టానం కొంచెం ఒత్తిడికి గురవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే కోమటిరెడ్డి బ్రదర్స్లో ఒకళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తులు, సీనియర్ నేతలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడాను లాబింగ్ చేస్తున్నారు, పైరవీలు చేస్తున్నారు ఢిల్లీలో. అయితే ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఇక ఆలస్యం చేస్తే అసలుకే ఎసరు వస్తుంది అన్న పరిస్థితి వస్తుందనే టెన్షన్తో త్వరలోనే మంత్రిమండలి విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయ్యే సూచనలు కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. దీనికి డేట్ కూడా ఖరారు చేసినట్లు మనకంతున్న సమాచారం. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్లో చాలా సీనియర్ మోస్ట్ ప్రేమ్ సాగర్ రావు ఇక్కడ లైన్లో ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావుతో పాటు మరొక నేత, ఎస్సీ వర్గానికి సంబంధించిన నేత వివేక్ బ్రదర్, గడ్డం బ్రదర్స్లోని వివేక్ కూడా ఇందులో లైన్లో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఉమ్మడి నిజామాబాద్ నుంచి మరొక పేరు చాలా క్లియర్గా, ఉమ్మడి నిజామాబాద్ నుంచి మనం చూసినట్లయితే సుదర్శన్ రెడ్డి పేరు చాలా క్లియర్గా వినిపిస్తుంది. సుదర్శన్ రెడ్డి కన్ఫామ్గా ఇవ్వాలి, సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి. కానీ ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గంలో పలువురు నేతలు ఉన్నారు కాబట్టి, క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి సుదర్శన్ రెడ్డి పేరు ఖరారు చేయాలా వద్దా అనేది కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ కూడా బీసీ నినాదం తీసుకుంది. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఏదైతే మేము కల్పిస్తున్నామని చెప్తున్నారో, బీసీలకు న్యాయం చేస్తాం, బీసీలకు సముచిత న్యాయం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం కూడా చెప్తుంది. ఇక ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి శ్రీహరి కూడా వినిపిస్తుంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి వాకిటి శ్రీహరి పేరు వినిపిస్తూ ఉంది. సో ఆయన పేరు కూడా, ఎందుకంటే ఇక్కడ బీసీలకు పెద్దపీట వేయాలి అని చెప్పేసి ఒక నినాదం వచ్చింది కాబట్టి వీళ్ళ పేర్లు ఖరారైనట్టు తెలుస్తుంది. ఇక మొత్తానికి ప్రచారం కూడా జరుగుతుంది. ఇక మిగిలిన 3 జిల్లాల్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది కూడా ఉత్కంఠ రేగుతుంది. హైదరాబాద్కు సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో, మనం రంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో కేవలం ఒకే ఒక్క నేత గెలిచారు. ఆయన కూడా చాలా సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డి పేరు కన్ఫామ్గా ఉంటుంది అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. కానీ రంగారెడ్డి పేరు ఉంటుందా ఉండదా అనేది కూడా మరొక ఆశ్చర్యం. ఎందుకంటే ఇక్కడ కొన్ని సమీకరణాలు ఇంతకుముందు ఎవరైతే ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చారో వాళ్ళ దగ్గర నుంచి, అంటే కొంతమంది చీఫ్ విప్లు కూడా ఇచ్చారు. ఒకవేళ వాళ్ళకి మాట ఇచ్చి వీళ్ళకి మంత్రి పదవి, ఇక్కడ హైదరాబాద్లో ఎవరికి, రంగారెడ్డి జిల్లాలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వమని చెప్పేసి, సిటీలో మంత్రి పదవి ఇవ్వమని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా కొంతమంది నేతలు పార్టీలోకి వచ్చే ముందు, జాయిన్ అయ్యేటప్పుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన పరిస్థితి. కానీ ఇక్కడ రంగారెడ్డికి ఇస్తారా ఇవ్వరా అనేది
ఒక పెద్ద క్వశ్చన్ మార్కే ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ సిటీలో ఎవరికి ఇవ్వను అనే నినాదంతోనే, అనే ఒప్పందంతోనే కొంతమంది ఇతర పార్టీ నేతలను కాంగ్రెస్లో చేర్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక దీంట్లో భాగంగా దానం నాగేంద్ర పేరు కూడా వినిపిస్తుంది. ఇక ఇక్కడ నుంచి మనం గట్టి పోటీ ఎదురవుతుంది దానం నాగేంద్ర నుంచి కూడాను. ఇక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక ఎమ్మెల్సీ కోటాలో మనం చూస్తున్నట్లు కొత్తగా ఎన్నికైన అద్దంకి దయాకర్ పేరు వినిపిస్తుంది. విజయశాంతి పేర్లు, అద్దంకి పేరు, విజయశాంతి పేరు కూడా వినిపిస్తుంది. అద్దంకి దయాకర్, అలాగే విజయశాంతి, ఎందుకు ఆమె కూడా చాలా సీనియర్ మోస్ట్ నాయకులు. కాదు ఇక్కడ ఏంటంటే కొండా సురేఖను ఇక్కడ నుంచి తీసేసి, కొండా సురేఖ పేరు కొండా సురేఖను ఇక్కడ నుంచి తప్పించి ఆ ప్లేస్ని విజయశాంతితో భర్తీ చేయాలి. కాకపోతే ఇక్కడ కొండా సురేఖను పక్కకు తప్పించాలి. అట్లాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్లో ఇక్కడ అంటే వెలమక సామాజిక వర్గానికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఇప్పుడు ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న నేత ఉన్నారు, జూపల్లి ఉన్నారు. జూపల్లిని కూడా తప్పిస్తారు అని ఒక చర్చ జరుగుతుంది. కానీ జూపల్లిని కొండా సురేఖను తప్పిస్తారు అనేది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అనేది కూడా ఇంతవరకు తెలిసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా సీనియర్ నేతలు. అండ్ దట్టు కొండా సురేఖ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి, దట్టు జూపల్లి కూడాను చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు కాబట్టి సో వీళ్ళిద్దరికి తప్పిస్తారా? వీళ్ళిద్దరిని తప్పించి ఇటు అద్దంకి దయాకర్ అలాగే విజయశాంతికి ఖరారు చేసే అవకాశం ఉందా, లేదంటే ప్రేమ్ సాగర్ రావుకి ఖరారు చేస్తారా, ఇక్కడ వివేక్కి ఖరారు చేస్తారా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. కాకపోతే ఇక్కడ వీళ్ళిద్దరిలో ప్రేమ్ సాగర్ రావు కానీ వివేక్ కానీ కన్ఫామ్గా ఒకరికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈరోజు అసెంబ్లీ ఆవరణలో కూడా, అసెంబ్లీ లాబీలో కూడా వివేక్ అలాగే మల్లారెడ్డికి సంబంధించి ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. వివేక్ కనిపించగానే నమస్తే మంత్రి గారు అంటూ కూడాను వివేక్ని మల్లారెడ్డికి పలకరించిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి వివేక్ కుటుంబానికి సంబంధించి గడ్డం కుటుంబం అలాగే రేవంత్ రెడ్డి కుటుంబం హవా నడుస్తుంది అన్నట్లుగా మల్లారెడ్డి కొన్ని చమత్కారమైన మాటలు మాట్లాడినట్లు తెలుస్తుంది. అలాగే గతంలో కేసీఆర్ ఫ్యామిలీ తర్వాత మల్లారెడ్డి ఫ్యామిలీకి సంబంధించి హవా నడిచిందని చెప్పేసి సేమ్ ఇప్పుడు మీ ఇద్దరు కూడా అలాగే హవా నడుస్తుందని వివేక్తో ఒక సంభాషణ జరిగినట్లు కూడా సమాచారం అందుతుంది. ఇద్దరు ఎస్సీ బీసీ కోటాలో ఎంపికయ్యే అవకాశం ఇక్కడ అద్దంకి దయాకర్ అలాగే విజయశాంతి ఒకళ్ళు ఎస్సీ కోటా ఒకళ్ళు బీసీ కోటాలో ఎంపికయ్యే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి 15 నెలల తర్వాత అధిష్టానం మంత్రివర్గ విస్తరణపై సీరియస్గా ఫోకస్ చేయడంతో ఆశావాహులు ఒక్కసారిగా కదలికి వచ్చింది. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇందులో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం కానివ్వండి అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇక్కడ ప్రస్తుతానికి ఒక ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. వీళ్ళు 3 ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, 3 ఈ జిల్లా నేతలకు సంబంధించి. కానీ ఉమ్మడి నల్గొండకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళు క్యాబినెట్లో ఉన్నారు. ఇక 3వ వ్యక్తిని కూడా తీసుకునే అవకాశం అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా ఇక్కడ ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ చర్చ అంతా జరుగుతున్నప్పుడు మనకంతా ఒక మంచి బిగ్ అప్డేట్ మనం చూసినట్లయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన మీడియా చిట్ చాట్లో భాగంగా నాకు హోంమంత్రి అంటే చాలా ఇష్టం, హోంశాఖ అంటే ఇష్టం, సో నేను ఏ శాఖ ఇచ్చినా సరే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, ప్రజల కోసం నేను పాటుపడడానికి, ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. సో మొత్తానికి ఢిల్లీలో అయితే క్యాబినెట్ విస్తరణ గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో నాకైతే ప్రస్తుతానికి చాలా సీరియస్గా చర్చ జరిగింది. కానీ నాకైతే ఏ శాఖ వస్తుంది అనేది ఇంతవరకు నాకు తెలియదు, ఫోన్ కాల్ అయితే రాలేదు. కానీ నాకు హోంశాఖ ఇస్తే సమర్థవంతంగా నిర్వహించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రస్తుతానికి ఆయన చీఫ్ విప్గా ఉన్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఈ లిస్టులో ఉన్నారు. అలాగే దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా, అంటే ఇక్కడ ఒకవేళ ఎస్టీ సామాజిక వర్గాన్ని క్యాబినెట్లోకి తీసుకుంటే డిప్యూటీ స్పీకర్ అంటే అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎస్టీ కోటాకి సంబంధించి ఇక డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. అలాగే బీసీ కోటాలో బీర్లా ఐలయ్యకు కూడా ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. అలాగే దీంతో పాటుగా బాలు నాయక్ మంత్రిమండలి పదవుల కోసం వీళ్ళంతా కూడా ఆరాటపడుతున్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేస్తుందో కానీ అధిష్టానం ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయానికి ఈ సస్పెన్స్ అయితే తొలగిపోయే ఛాన్స్ కనిపిస్తూ ఉంది మనకు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ ఈ 4 జిల్లాలకి కూడాను ప్రస్తుతానికి క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఈ 4 జిల్లాల నుంచి వీళ్ళని తీసుకునే అవకాశం ఉన్నట్లు మనకి ఇదంతా కూడా ఒక సమాచారం తప్ప వీళ్ళు కన్ఫర్మ్ అయినట్లుగా ఇంతవరకు లేదు. సో మొత్తానికి క్యాబినెట్లో ఎవరెవరిని తీసుకుంటే మంచిది, ఎవరికి ఏ శాఖ అప్పు చెప్తే మంచి జరుగుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి.